యాక్షన్. డీజే మొదలైన కొత్తల్లో ఒక టాక్ వినిపించింది. వాస్తవానికి ఈ కథను అదుర్స్ కి సీక్వెల్ గా ఎన్టీఆర్ తోనే చేయాలని హరీష్ శంకర్ ప్రయత్నించాడని, కానీ ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చకపోవడంతో అల్లు అర్జున్ తో తన స్టోరీని ఓకే చేయించుకున్నాడని, అల్లు అర్జున్ చెప్పిన మార్పులు చేర్పులతో హరీష్ ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేశాడని చెప్పుకున్నారు. అందులో ఎంత నిజముందో పక్కాగా చెప్పలేం గానీ కొంత మాత్రం నిజమే. డైరెక్షన్ లో బన్నీ పాత్ర ఉందనే సంగతి చాలాసార్లు చెప్పకనే చెప్పాడు హరీష్ శంకర్. ఈ చిత్రానికి అల్లు అర్జున్ చాలా ఇన్పుట్స్ ఇచ్చాడని, అతని వల్లే సినిమాలో కొన్ని క్యారెక్టర్లు రూపుదిద్దుకున్నాయని, క్లైమాక్స్ లో ఫైట్ వద్దని చెప్పాడని, అంచేత కామెడీతో సినిమా ముగించామని ఇలా చాలా రకాలుగా బన్నీ గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ ను కూడా కొన్ని మార్పులతో రీషూట్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ విపరీతంగా కష్టపడుతూ ఒక దర్శకుడి నుంచి మాక్సిమం పిండుకుంటాడంటూ అతన్ని మెచ్చుకున్నప్పుడు అర్థం కాలేదు, కానీ సినిమా వచ్చాక హరీష్ శంకర్ బాధ అందరికీ అర్థమైంది. ఇంత చప్పటి కమర్షియల్ మసాలా చూసినా చూడకున్నా ఒకటేననే విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఈ చిత్రం రోలింగ్ టైటిల్స్ లోని మేకింగ్ వీడియోలు చూస్తే ఇందులో అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అనేది స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో అల్లు అర్జునే హరీష్ శంకర్ ని డైరెక్ట్ చేసినట్లు కనిపించింది. మరీ అంతగా ఇన్వాల్వ్ అయితే ఏమవుతోందో పవర్ స్టార్ కి తగిలిన ఎదురు దెబ్బలే సాక్ష్యం. పాపం అసలే ఫ్లాపులతో ఉన్న హరీష్ తనకి అంత పెద్ద స్టార్ డేట్స్ దొరికేసరికి పూర్తిగా మొహమాటంతో లొంగిపోయినట్టున్నాడు. అంతే, బన్నీ డైరెక్టర్ ని పూర్తిగా వాడేసుకున్నాడు. అల్లు అర్జున్ ఇన్పుట్స్ తీసుకోవడమే కాకుండా అతని మేకింగ్ లో ఎంత ఇన్వాల్వ్ లేదా ఇంటర్ఫియర్ అయ్యాడో తెలిసేట్టు రోలింగ్ టైటిల్స్ లోనే కవర్ చేశాడని తెలిసిపోయింది. అల్లు అర్జున్ వల్లే అంటూ ప్రతి ప్రమోషన్ మీటింగ్ లో చెప్తూ వచ్చింది కూడా సినిమా ఫట్మంటుందని అర్థమయ్యే, నా తప్పేం లేదు, బాధ్యత అంతా అతనిదే అన్నట్టు ముందు నుంచే కవర్ చేసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. అయినా ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా. ఇంతకాలం లేనిది ఈ సినిమాకే అల్లు అర్జున్ ఎందుకింతగా మేకింగ్ లో వేలు పెట్టాడో మరి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.